అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరూ అర్థం చేసుకోరు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎవరైనా పిలిచి ఒక ముద్ద పెడతారేమని. నేను పిలవకుండానే వచ్చి ఇటు తిష్టం వేసుకొని కూర్చుంటారు. ఏం జాతకమో ఏమో నాది. ఆ దేవుడు నా జాతకంలో సుఖమన్న మాట రాయడం మర్చిపోయాడేమో. ఇంతకీ ఈ పిల్ల దయ్యాలు ఏం చేస్తున్నాయో? వాణి ఇల్లు భలే ఉంది కదా. అవును వీణా, మనం సీరియల్లో చూసామే అట్లుంది. అది సరే గాని మనకు అమ్మమ్మ ఉంది కదా, మళ్ళీ అమ్మ ఏంటి ఈ అమ్మని అమ్మమ్మ అనమంటుంది? అదేమో నాకు తెలియదే. అమ్మ పిల్లమ్మంది కదా, పిలిచేద్దాం. వీణా, ఈ అమ్మమ్మని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయం ఎందుకే, నిల్లేనా? అయ్యో అయ్యో, ఏడవకండి, మిమ్మల్ని నేనేమి అన్నే. అయ్యో ఉండండి, చాక్లెట్లు. అమ్మయ్య, వీళ్ళు నన్ను చూసి భయపడతారేంటి? నేను కదా వీళ్ళని చూసి భయపడాలి. వీణా, చాక్లెట్ బాగుంది కదా. ఈ అమ్మమ్మ మంచిదే. బాగున్నాయి రెండు, ఒకటి అయ్య పోలిక ఒకటి అమ్మ పోలిక. బ్లాక్ అండ్ వైట్ టీవీలో చాక్లెట్లు బాగున్నాయా అమ్మా? బాగుంది ఆంటీ. ఆంటీ అంటే ఆంటీ, అమ్మమ్మ కదా. ఇంతకీ మీలో వీణా ఎవరు, వాణి ఎవరు? నా పేరు వాణి, తన పేరు వీణా. కాదమ్మమ్మ, నా పేరు వీణా, తన పేరు వాణి. ఒకరు చదువుల సరస్వతి, ఇంకొకరు సంగీత సరస్వత. ప్రొద్దున ఏం తిన్నారమ్మా? చారణం తిన్నాం. ప్రొద్దున మేము పలావ్ చేసింది కదా. అయ్యో అమ్మమ్మ, అది మమ్మీ చేసినది కాదు, పక్కింటి ఆంటీ వాళ్ళు పండగని పెట్టి అది నీకు తీసుకొచ్చింది. దొంగ ముఖం దానా, తమ్ముని తీసుకుని రాలేదేమే పాపం, వాడొక్కడేం పాపం చేశాడు? అయ్యో అమ్మమ్మ, వాడిని మా అమ్మమ్మ దగ్గర వదిలేసి వచ్చా. మీ అమ్మమ్మ తీర్థయాత్రలు పోయింది కదే. యాడికి పోలా, ఇంటికాడే ఉంది. ఏ అమ్మ చెప్పొద్దని కదా. వాణి అయితే పో. అబ్బా అది కాదే, అమ్మమ్మది పో. ఆ సరేనే. ఏమంటే అది పార్టీకి వెళ్ళిందమ్మమ్మ. ఓహో, దానికి క్లీన్ చేసుకోవడం రాదు, అమ్మమ్మ చేసిందిలే, పో అన్నా. ఎక్కడికి? రెస్ట్రూమ్ కి. అంటే వాష్రూమ్ కమ్మమ్మ. ఇందుకేం పని లేదు, పొద్దుకు పసార్లు తినడం, పసార్లు పోవడం, కళ్ళకి చచ్చిపోతాం. అయినా వీళ్ళని ఏం లాభం, వీళ్ళమ్మ అనాలిగా. కనీసం ఇలాంటివి కూడా నేర్ప. అయినా దానికి అంత టైం ఆడిందిలే. ఆ ఇంటి వార్తలు ఇంటికి, ఈ ఇంటి వార్తలు ఆ ఇంటికి చేరవేయడమే సరిపాయా. అయ్యో, ఈ పిల్లలేంది ఏడు కూడా కాక నిద్రపోయినాయి. అయ్యో, ఈ పిల్లలు కూడు కూడా తిని కూడా నిద్రపోయినారే. అమ్మో, ఈ పిల్లల్ని గదిలోకి ఎట్లెత్తుకోవాలరా నాయన. వీణా, మమ్మీనా? రాత్రి 2 అవుతుంది, ఇప్పుడు ఇంటికి పోతానే నడుస్తాను. అమ్మా వీణా, ఈ టైంలో పోతే బుచ్చళ్ళు ఉంటారు. ప్రొద్దునే మేము దగ్గర వదిలేసి వస్తానుగా. సరే అమ్మమ్మ, ఆకలేస్తుంది. అమ్మయ్యా, అన్నం పెట్టుకొస్తానుండు. ఇంకా కొంచెం. ఈ టైంలో నాకు ఈ టార్చర్ ఏంటి స్వామి? వాణి, నన్ను మమ్మీ దగ్గర పోతా, నాకు ఇడ భయం. అమ్మ కావాలా? అయ్యో, ఇది పడుకుందిలే అనుకుంటే నువ్వు లేసి కూర్చున్నావా? నేను ముందే చెప్పాను ఈ పిల్లలు అలవాట్లేరు, వద్దే మర్రో అని. మొదలొస్తుంది వీళ్ళు చేస్తే కదా. వీళ్ళేమో నన్ను అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటే చావుగొట్టు చెవులు మూస్తున్నా. వాణి, ఇప్పుడు పోతే బయట దొంగలు ఉంటారు. మీ మమ్మీ పొద్దున్నే వస్తుంది కదా, నా మాట విని పడుకో తల్లి. పొద్దున్నే వస్తుందిలే తల్లి. అదంతా నాకు తెలియదు, ఇప్పుడే మమ్మీ దగ్గర పోలా. బయట దయ్యాలున్నాయి, వెళ్దామని చెప్పి వెళ్దాం. మరైతే కిమిక్ అనుకుంటా పడుకో. ఆకలేస్తాంది. చేస్తానుండు. దేవుడా, అయ్యో అప్పుడే 3 అయిపోయింది. ఈ పిల్ల పీస్ అసలు కాసేపైనా పడుకొని లేదు, అలా నచ్చిపోతుంది. ఏమొచ్చింది మీకు? ఇప్పుడే కదా పడుకోయింది, ఇంకాసేపు పడుకుంటాను. పడగడా, దానికి పార్టీ వస్తుందంట, పోయి కరిగిపోయా. ఏం మళ్ళీ అనుకుంటావు? రాత్రంతా నిద్ర లేదే, కాసేపు పడుకుంటాను. పోండే. అవును కదా, ఇప్పుడే కదా లోడ్ దించినారు, మళ్ళీ లోడ్ ఎక్కిల్లా. బయటికి వెళ్ళి పాలు బ్రెడ్ తీసుకొని వస్తుంది. బ్రెడ్ నాకు దోశ, నాకు ఉప్మా పెసరెట్. బాగా అలవాటు చేసిందే, హోటల్ తిండ్లు టకటకా చెప్పేస్తున్నారు. స్నానానికి నీళ్ళు దొరుకురా. అబ్బా, తల పగిలిపోతుంది. ఏదైతే ఇదైంది, ఆ మంగానొచ్చి పిల్లలు పిలుచుకోమమ్మా. హలో, ఏం పిన్ని, పిల్లలన్నా కలర్ చేయరా? మామూలే. అది కాదే, నా ఆరోగ్యం బాగోలేదు. అయ్యో, నేను ఊర్లో లేను, మా బావలతో ట్రిప్కి వచ్చినాను. అమ్మ దొంగ సచ్చిందాన్న, పిల్లలు నాకు పారేసి నువ్వు ట్రిప్పులు తిరుగుతావా? ఎదుటి వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలని శ్రీరంగ నీతులు చెప్తావు కదా, పెద్ద గురిగింజలాగా. అన్నిటికన్నా సులభమైంది ఎదుటి వారికి సలహాలు ఇవ్వడమే, కష్టమైంది పాటించ. పాలేసిస్తా.
ఏందే నమ్ముతున్నావు? ఏం లేదే. చాక్లెట్ తింటున్నావా? మర్యాద నాకు కొంచెం నువ్వు పళ్ళు తొక్కకుండా చాక్లెట్ తింటున్నావని అమ్మమ్మ చెప్తా. పోవే. నీకు చెప్తా. అమ్మమ్మ వాణి పళ్ళు తొక్కకుండా చాక్లెట్ తింటుంది. పాసిమోహంతో చాక్లెట్ తింటా. పాస్మహం ఎందుకైతే నీకు మొహం కరుకున్నా. మొహం కడుక్కుంది, పళ్ళు తొంకలే. ఏమే నువ్వేం చెప్తున్నావు? మొహం కరుకోమన్నా పళ్ళు ఏమన్నా తొమ్ముకోమన్నావా? పళ్ళు తొమ్ముకోకుండా తింటే ఏమైతుందో? నేను తిన్న తిండి పళ్ళలో వేసుకొని అది కడుపులోకి పోయి పురుగులు పడి కడుపు వస్తుంది. నేను చాలా తిన్నానే, నాకు కడుపు నొప్పి ఏం రాలేదు. అవునమ్మా, ఇది బ్రష్ చేసుకుంటే అన్ని తినేస్తుంది, పేస్ట్ కూడా తినేస్తుంది. మా నాన్నమ్మ బ్రష్ లేదని మా అమ్మకి చలి చెప్తుంది. మీ అమ్మ దగ్గర చేసినట్టు నా దగ్గర నీ పప్పులే ఉడక. ఇంకొకసారి బ్రష్ చేసుకోకుండా ఎక్కడ తిన్నావు? ఏమే ఉరుబరు చూస్తున్నావు? నువ్వు ఉరిమి చూసినా ఒకటే, నేను ఊరక చూసినా ఒకటే. ఈ అమ్మమ్మ అసలు మంచిదే కదా. మా అమ్మమ్మ మంచి. వాణి ఈ బొమ్మలు బయట పెట్టుకుని ఆడుకుందామా? ఏమి లేకుంటే అమ్మకి నమ్మింది చాడే చెప్తావా? పక్క అన్నవుతావా? నువ్వే కదా చాక్లెట్ ఇమ్మంటే ఇవ్వలేదు. కర్మ, అమ్మ మన విషయాలు బయట వాళ్ళు చెప్పొద్దని చెప్పలేదా? బయటికి వెళ్ళి నేనప్పుడు చెప్పరా? ఇంట్లోనే చెప్పిండేది. అయ్యో మట్టి బుర్రా. స్నానాలు చేస్తారండి. నేను తర్వాత చేస్తామమ్మా. ఏవాని ఊరా? ఏం అవసరం లేదు, నేనే వేసుకుంటా. అబ్బో, ఫస్ట్ చేతులు ముతులు కడుక్కోవడం నేర్చుకో, తర్వాత స్నానం చేస్తుగా. ఇక ఇప్పుడు కాదే అమ్మలా అని చెప్తా. చెప్పుకో చోకోసుకో, వేపాకిస్తా మంత్రించుకో, కుక్క పిల్లిస్తా పెళ్లి చేసుకో. అమ్మమ్మ వాణి నన్ను తిడుతోంది. ఎందుకు? నేను చాడని చెప్పినానంట, నువ్వు తిట్టావని అమ్మ చెప్తుందంట. అమ్మతో కాకపోతే వాళ్ళమ్మతో చెప్పుకోమని నాకేమైనా భయమా? నాతో మాట్లాడదంట. మాట్లాడుకుంటే పోన్లే. తన సైకిల్ లో నన్ను స్కూల్ తీసుకెళ్లేదంట. అయితే నీ సైకిల్లో వెళ్ళు. నాకు సైకిల్ లేదుగా. అయితే నేను తీసిస్తాను. నేనేంది అలా అన్నాను? ఇంకా మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనెట. అమ్మమ్మ, ఏమే నాకు నిజంగా సైకిల్ కొనిస్తావా? హై, నాకు కొత్త సైకిల్, నాకు కొత్త సైకిల్, నాకు కొత్త సైకిల్, నాకు కొత్త సైకిల్. అమ్మమ్మ, మళ్ళీ నాకు కొత్త సైకిల్ ఎప్పుడు కొనిస్తావు? కొనిస్తాలే, నువ్వు స్కూల్కి పోయినప్పుడు. అవునా? సరే సరే. వినా అమ్మమ్మ, ఏమే నాకు 2 చక్రాల సైకిల్ కొనిస్తావా లేకుంటే 3 చక్రాలదా? 2 చక్రాలదే కొనిస్తాలే. వద్దమ్మమ్మ, నాకు తొక్కేకి రాదు కదా. 3 చక్రాలదే కొనివ్వు. కర్మ, ఏదోటి కొనిస్తాపా. అమ్మమ్మ 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 అమ్మమ్మ. అయ్యో బాబోయ్, ఇది నన్ను బతకనిచ్చేటట్లేదే. వస్తానండి. అమ్మమ్మ 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 అమ్మమ్మ. సైకిల్ తీసిపోతే నన్ను చంపేలాగా ఉంది. వస్తానండి. వినా చాక్లెట్ తీసుకో. వద్దులే. వినా, నాకు కొచ్చేపిస్తావా నీ కొత్త సైకిల్? ఆశ దోశ అప్పడం వడ. అప్పడం వడనా? అప్పడం నన్ను పిసికేస్తా. ఇన్ని రోజులు నా సైకిల్లో తిరిగి ఇప్పుడు నీ సైకిల్ మంటే ఇవ్వనంటావా? అది కాదు వినా, ఒక రోజు నా సైకిల్లో ఒక రోజు నీ సైకిల్లో వెళ్దామా? ఎక్కడైనా మామ గాని వంగతోట్ల మామ కాదు. ఇది మంచి తెలివైందే. ఎంతైనా ఈ కాలం పిల్లలు కదా. అంటే అంటే ఏదైనా అడుగు గాని నా కొత్త సైకిల్ మాత్రం అడగద్దు. దీని మహానికి సామెతలు ఒకటి. వినా, అమ్మమ్మ నీకు కొత్త సైకిల్ కొనేసిన వరకు నా సైకిల్లోనే వెళ్దాంలే. ఏం అవసరం లేదు, నీ డొక్క సైకిల్. నాది డొక్క సైకిల్. ఇంకోసారి నా సైకిల్ ముట్టుకొని చేతులు ఎరగొడతా. నువ్వు కూడా నా సైకిల్ ముట్టుకున్నావు, కాళ్ళు ఎరగొడతా. పోవే, నీ బోడి సైకిల్ కుక్కలుగా ముట్టుకో. నీదే తుప్పపడిన పాత సైకిల్, నాదే కొత్త సైకిల్. నా సైకిల్ నేను స్కూల్కి వెళ్తాంటే నువ్వు కుల్లి ఏడవాల. ఏం పిచ్చి పట్టిందా? ఆలు లేదు సూలు లేదు, కొడుకుపై సోమలింగం అంట. అమ్మో అమ్మో, ఇవి సామెతలో నన్నే మించిపోయేలాగున్నాయే. ఇదంతా ఆయమ్మ సైకిల్ కొనిచ్చినప్పుడు ఇది ముందే కలని అంటుంది. అమ్మయ్యా, కష్టపడి బెండకాయ రోటి పచ్చడి చేసుకున్నాను. ఎలా ఉందో చూడాలి. అబ్బా, చెవుల్లో పొగొస్తుందిరా నాయన. అయ్యో నీళ్ళు లేవే. అబ్బాయి పిల్ల పిసాసులు ఆడున్నాయోనే. వాణి, కొన్ని నీళ్ళు వేసిరామ్మా. ఉసే వాణి. వినా, అమ్మమ్మ విషయం ఇంకోలేదా? మా పిలిచింది నిన్ను, నన్ను కాదు. నాకేమైనా చౌడు అనుకుంటువా? ఇది ఉన్నా కూడా పలకదు. వినా, అదిగో ఇప్పుడు నిన్నే కదా పిలిచింది, వెళ్ళిపో. వస్తున్నా అమ్మమ్మ. ఏమమ్మా? నీళ్ళు లేకపోయే. అబ్బా అమ్మా, అమ్మయ్యా, నీ కడుపు చల్లగా ఉండాలి తల్లి. ఏమే? కూర కారంగా ఉంది కదా అమ్మమ్మ, వేరే కూర వేసుకొని తినిపో. అయ్యో, దీనికి నేనంటే ఎంత ప్రేమో. వేరే కూరతో తింటే టేస్ట్ పోతుందమ్మా. కూర కారంగా ఉన్నా చాలా బాగుందమ్మా. నేను అసలే నోరు చెడిపోయిందని కారం చేసుకున్నా. నాకేం కాదు, ఇవ్వవే. ఇప్పుడు నీకు ఇస్తే మళ్ళీ కారం వస్తుంది. మళ్ళీ నేను నన్నే తామంటా. ఎప్పుడు అట్లా జుట్టు పోసుకుంటావేమే? కరా, నూనె పెట్టి జడేస్తా. ఏంది ఆయిల్? చిచ్చి, ఆయిల్ పెట్టుకుంటే నా ఫేస్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. నా ఫ్రెండ్స్ జిడ్డు మొహము అంటారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఓసిని, ఎప్పుడు జడల బర్లాకట్ల జుట్లు అట్లా విరబోసుకొని తిరుగుతుంటే జుట్టు చింతకాయలు కడుతుంది. వద్దమ్మా, నాకు ఇలానే ఇష్టం.
ఇష్టం. అలా ఉండడానికి చాలా టైం ఉంది కానీ ఇప్పటి నుంచి ఎందుకులే రా. నాకేం వద్దుపా. ఒసే ఇప్పుడు కనుక నూనె పెట్టుకోకపోతే మీరు పెద్దవాళ్ళు అయ్యాక నూనె పెట్టుకోవడానికి తల్లో జుట్టు కూడా ఓ నేను పెద్దయ్యా కదా అప్పుడు కావాలంటే పెట్టుకుంటాలే. ఇప్పుడు పెట్టుకోకుంటే పెద్దయ్యాక నూనె పెట్టుకోవాలన్నా తలకాయలు జుట్టు ఉండద్దు. ఏయ్ వాణి వినా స్నాక్స్ తీసుకోండి. చీ ఇదేంటి తిన్నలాగుంది. హోరి దీని ఏసాలోయ్. ఇవేంటో నాకు తెలీదు. ఇవేంటో నీకు తెలీదా? ప్రతి సంక్రాంతికి అమ్మమ్మ చేస్తే లొట్టలు వేసుకొని తింటావే. ఇవవేనా? సింతకాయలు అమ్ముకునేదానికి సినిమాలు వస్తే ఒకటింకరకాయలు ఏం కాయలు తెచ్చా అనిందంట. అబ్బబ్బబ్బా ఈసారి జనవరిలో చలి ఎక్కువగా ఉందిరా నాయన. దీనిది బడవారం కాకపోతే ఇంత చెల్లో ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగాలి మీ అమ్మ. మాటకి వెళ్ళి ఏం చేసి వస్తుంది ఇది? ఏమొచ్చిందే నీకు? అన్నిసార్లు మొహం కడుగుతున్నావు. మాటికి ఐస్ వాటర్తో ఫేస్ తట్టుకుంటే గ్లో వస్తుంది. సినియా సాధ్యం కూలా ఎలకంత లేదు, దీనికి అప్పుడే సోకులు కావాలంట. ఈ చలికాలంలో ఐస్ వాటర్ తో మాటికి మొహం కడుక్కుంటూ ఉంటే గ్లో మాట ఏమో గాని చీకేసిన తాటి తింకలాగైతుంది మొహం. నీకేం తెలుసు? నిమ్మకాయ బిల్స్ చూడు తల్లి, పైన మనం ఎన్ని చేసినా ఉన్నది పోదు లేనిది రాదు. ఇప్పటి నుంచి నువ్వు ఇలాంటివన్నీ చేసావనుకో పెద్దయ్యాక నీ ఫేసు కొండ ముచ్చలా. ఏమైందే? ఏమే? ఈ బొమ్మ నాది. బొమ్మ నాది. దాని బొమ్మ దానికి చెయ్యి. దాని బొమ్మ దానికి ఇస్తే నీకు చాక్లెట్ కొనిస్తా. నువ్వు రానా చాక్లెట్ కొని మళ్ళీ తీసిస్తాలే. అవన్నీ నాకు తెలియదు, నాకు ఇప్పుడే తీసి. పద. ఈమెకు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఒకరికి చాక్లెట్ ఇచ్చి ఒకరికి ఇవ్వదా? నేను చిన్నపిల్లనే కదా, నాకు ఇవ్వాలని ధ్యానం ఉన్నా ఉందా మాకు? వినా వినా ఏమమ్మా? ఇందా. అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నానే. ఏమి అట్లా చూస్తున్నావు? పట్టు ఇంకోటి. నువ్వేమి అట్లా చూస్తున్నావు? పట్టు నీకు. పిచ్చి పిల్లలు కుళ్ళు కుతంత్రాలతో కలుషితమైపోయిన ఈ పెద్దవాళ్ళ కన్నా మాయా మర్మం తెలియని చిన్న పిల్లలే ఎంతో నయం.